హలో ఆల్! వెల్కమ్ టు ఈషా వ్లాగ్స్. అందరికీ కార్తీక మాసం ఎలా జరుగుతుందండి? ఎలా చేసుకుంటున్నారు అందరూ? ప్రతి దగ్గర అయితే దీపాలు పెట్టుకుంటూ దగ్గర దగ్గర 15 రోజులు అయిపోయింది. ఇంక రేపు మనము పౌర్ణమి కూడా తిథి వచ్చేసింది. ఈ వీడియోలో అయితే నేను గుమ్మం దగ్గర ఎలా పూజించుకుంటాను, అలాగే దీపాలు ఎలా పెడతాను, ఏ దీపం వాడుతున్నాను, నూనె ఏది వాడుతున్నాను, ఏది వాడితే శ్రేష్టం, ఈ డీటెయిల్స్ అన్నీ అయితే వీడియోలో చెప్తాను. ఇది మొత్తం నా ఒపీనియన్ ప్రకారంగా నేను తెలుసుకున్నది, నేను పాటించేది చెప్తున్నాను. ఇలానే చేయాలని ఏం లేదు. ఫస్ట్ అయితే నేను గడప పూజ చేసేటప్పుడు ఒక మగ్‌లో వాటర్ అలాగే ఒక క్లాత్ అయితే పెట్టుకుంటాను. పసుపు పూసిన తర్వాత నీట్‌గా అక్కడ వాటర్ ఏదన్నా పడినా లేదా పసుపు కొంచెం డ్రాప్స్ పడినా తుడుచుకుంటూ చేసుకుంటాననమాట. ఇక్కడ నేను లైన్స్‌గా వేస్తున్నాను కదా! ఇది ఎందుకంటే ప్లెయిన్‌గా ఉంటే మరి గడప పెయింట్ వేసినట్టు ఉంటుందని, కొంచెం డిజైన్‌గా కనపడుతుందని పసుపు పూసిన తర్వాత అయితే ఇలా లైన్స్ పెడతాననమాట. తర్వాత నా దగ్గర ఇలాంటి 2 స్టాంప్స్ ఉన్నాయి. ఇవి మీ దగ్గర కూడా ఉండుంటాయి. వీటితో అయితే డిజైన్స్ వేయడం చాలా ఈజీ. గుళ్ళ దగ్గర కూడా ఈజీగా దొరికిపోతాయి ఇవి. వీటినైతే పెట్టి నేను ముగ్గు పిండి నేనేదైతే వాడతానో దాంతో అయితే మొత్తం ముగ్గు పెడుతున్నాను. ఇక్కడ నేను ఓం అనే ఓంకారంతో ఉన్న ఒకదాన్ని, అలాగే పద్మంతో ఉన్నదాన్ని యూజ్ చేస్తాను. ఎందుకు అంటే పద్మము లక్ష్మీదేవికి ఇష్టం కదా! గడప స్థానం కూడా లక్ష్మీదేవి అంటారు. సో, అందుకనైతే నేను పద్మంతో ఇలా ఫిల్ చేసి పెడుతున్నాను. తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకుంటాం కదా! పసుపు ఈజీగా డ్రై అయిపోతుంది కాబట్టి మీరు కుంకుమ బొట్టు పెట్టినప్పుడు ఇలా పౌడర్‌గా పక్కకు లేస్తుంది. అలా లేకుండా నేనేం చేస్తా అంటే పసుపుతో ముందు ఆ వాటర్ కలిపిన పసుపుతోనే బొట్లుగా పెట్టేసుకుంటాననమాట ఫస్ట్. దాని మీద అయితే నేను కుంకుమ తెచ్చి బొట్లుగా పెడతాను. అప్పుడైతే ఫిక్స్డ్‌గా ఉంటుంది. చాలా అనిపిస్తుంది. అలాగే ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. నేను గడప పూజ ప్రతిరోజు నాకు చేసుకోవడానికి కుదరదండి. వారానికి ఒక్కసారి మాత్రమే చేస్తాను. అది ఎయిదర్ థర్స్‌డే చేసుకుంటాను లేదా ఫ్రైడే. శుక్రవారం పూట వీలైతే పొద్దున్నే చేసేసుకుంటాను. లేదంటే గురువారమే సాయంత్రం చేసుకుంటాననమాట. ఇలా మొత్తం కుంకుమ బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీపం దగ్గరకొద్దాం. దీపాలు డైరెక్ట్‌గా మనం నేల మీద పెట్టకూడదు కాబట్టి, మనం దీవాళి అప్పుడు డెకరేషన్ కోసము క్యాండిల్స్ తెప్పిస్తాం కదా! చిన్నవి ఫ్లోటింగ్ క్యాండిల్స్. అవైతే నేను క్యాండిల్స్ కాలాక ఇలా కింద పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాను. అండ్ ఈ దీపాలు నేను ఆల్రెడీ మీషో లింక్స్ ఇచ్చాను మీకు. ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి వెళ్లి చూసేయండి. అదే నూనె విషయానికొస్తే, నూనె ఇక్కడ నేను 2 నూనెలు వాడతానండి. ఒకటేమో నార్మల్‌గా దీపం ఆయిల్ అని 5 ఆయిల్స్ కలిపి ఉంటుంది. ఇందులో ఆముదం ఉంటుంది. అలాగే నువ్వుల నూనె, కోకోనట్ ఆయిల్ అన్నీ కలిపి ఉంటాయన్నమాట. 5 ఆయిల్స్. దీని స్మెల్ చాలా బావుంటుంది. నార్మల్ పూజలకి ఇవి యూజ్ చేస్తాను. ఇదొక బాటిల్ తెచ్చిపెట్టుకుంటాను. ఆ బాటిల్ కొద్దిగా పాడయ్యే వరకు ఇలా ప్యాకెట్స్ తెచ్చి ఫిల్ చేసుకుంటానన్నమాట. ఇది కాకుండా ప్యూర్ నువ్వుల నూనె ఉంటుంది కదా! ఇదైతే మీకు మార్కెట్‌లో తినే నువ్వుల నూనె అనమాట. దీంతో మనం వంట చేసుకోవచ్చు. అలాంటి ప్యూర్ నువ్వుల నూనె అయితే నేను నార్మల్ పెద్ద పూజలు ఏదన్నా చేసుకున్నప్పుడు, లేదా వ్రతాలు చేసుకున్నప్పుడు ఈ మార్క్ చూసి అయితే నేను తెచ్చుకుంటాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్యాకెట్ మీద కూడా మీకు రాసుంటుంది. అది చూసి నేను చెక్ చేసి తెచ్చుకుంటాననమాట. ఇది 100% కాదా అన్నది. అండ్ మీకు మనం నార్మల్‌గా దీపానికి వాడే నువ్వుల నూనె మీద రాసుంటుంది. నాట్ ఫర్ ఫుడ్ ప్రిపరేషన్ అని. నాకదొక చిన్న సెంటిమెంట్. దేవుడికి పెట్టే నూనె మంచిగుండాలి, తినేదయ్యుండాలి అన్నట్టుగా. అందుకని ప్యూర్ నువ్వుల నూనె అయితే నేను కార్తీక దీపంలో వాడుతున్నాను. కార్తీక మాసమంతా ఇలానే వెలిగిస్తానండి నువ్వుల నూనె వేసి. ఇక్కడైతే ఈ దీపాలు మట్టి దీపాల నుంచి నేను ఈ దీపాలకి మార్చాను. కడగడానికి ఈజీగా ఉంటుంది. అలాగే అందంగా గూడా కనిపిస్తుంది. దానికి తోడు దీనికి క్యాప్స్ వచ్చాయి. సో, దానివల్ల క్యాప్స్ పెట్టి వాడుకోవచ్చన్నట్టుగా. అగరబత్తితో అయితే వెలిగించి ధూపం చూపిచ్చి ఈ క్యాప్స్ అయితే పెట్టేస్తున్నాను. ఈ క్యాప్స్ చూసారు కదా! ఎయిర్ మంచిగా ఫ్లో అయ్యి మీకు దీపం కొండెక్కకుండా ఉంటుంది. చాలా సేపు ఉంటుందండి. ఆల్మోస్ట్ 11 వరకు. దీపం పెట్టి దండం పెట్టుకొని ఓం కార్తీక దామోదరాయ నమః అని దండం పెట్టుకొనైతే నేను గడప పూజ చేసుకుంటున్నాను. అదండి వీడియో. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి.